తులసి కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అమ్మా, ఈరోజు చాలా విశేషమైన రోజు అమ్మా. దివ్యమైన పెళ్లి ముహూర్తంలో ఈ జంట పెళ్లి జరిపించబోతున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఆ జ్యోతిని వెలిగించండి అమ్మా. అంకుల్, మీరు వెలిగించండి. అమ్మా నందిని, నీ చేతులతో నువ్వు కానీ అమ్మా, అంతా శుభం జరుగుతుంది. బాబాయ్, మీరు. బావగారి మాటే నా మాట. మన రెండు కుటుంబాల్ని కలుపుతుందే నువ్వు. ఈరోజు ఈ పెళ్లి జరగబోతుందంటే కారణం నువ్వే కదమ్మా. నువ్వు వెలిగిస్తేనే అంతా మంచే జరుగుతుంది. వెలిగించమ్మా. అంతా మీ అభిమానం బాబాయ్. ఓం సుప్రకాశో మహాతేజో సర్వాంతతిమిరాపః ఆగ్రే సర్వదేవానాం దీపోయం ప్రతిగృహ్యతాన్ దీపారాధన దేవతాభ్యో నమో నమః. దీపం ప్రజ్వలయామి. ఓం అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు.
ఈ శుభకార్యం జరగదని ఆ దేవుడే నీకో సంకేతం పంపిస్తున్నాడు నందిని. ఇప్పటికైనా ఆలోచించుకో, నీ తప్పు తెలుసుకో. పంతులు గారు, ఈ శుభకార్యం మీద చెడు దృష్టి ఎక్కువైనట్టుంది. అందుకే ఈ దీపకుంది ఆరిపోతుంది. అలాంటిదేమీ లేదమ్మా, అంతా మంచి జరుగుతుంది. మీరు వెలిగించండి. మళ్ళీ వెలిగించమ్మా. నందిని, చెడు దిష్టి ఏమీ చేయదు. కుళ్ళుకునే వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరుగుతుంది. దీపాలన్నీ దేదివ్యమానంగా వెలుగుతున్నాయి. అవును అంకుల్. రామిరెడ్డి గారు నమస్కారం, వస్తున్నా. లక్ష్మి, ఇదిగోమ్మా, ఇదిగో ఈ చీర కట్టుకో. నందిని కొన్న ఈ చీర నేను ముహూర్తానికి కట్టుకోనమ్మా. తులసి ఆంటీ కొనిచిన చీర కట్టుకుంటాను. డిజైన్లో కాస్త తేడా ఉంది. నందిని ఏమైనా గుర్తుపడుతుందో ఏమో. గుర్తుపట్టినా సరే, గొడవ చేసినా సరే, నేను అత్తయ్య కొనిసిన చీరే కట్టుకుంటాను. లక్ష్మి, మీ అత్తయ్య మీద నీకున్న గౌరవం, అభిమానం, జ్యోతిరాదిత్య మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు. కానీ ఈ నందిని మీ నాన్నని చూస్తుంటే నీ పెళ్లి సంజయ్తోనే జరుగుతుందనిపిస్తోంది. తులసి ఈ పెళ్లి ఆపలేదేమోనని భయం వేస్తోందే. అమ్మా, అత్తయ్య మాటిచ్చాక అది నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానే? అటు ఇటు కదలకుండా ఇంటి చుట్టూ మఫ్టీలో పోలీసులున్నారు, రౌడీలు కాపలాగా ఉన్నారు. ఆ తులసి మీద, జ్యోతిరాదిత్య మీద నిఘా పెట్టించారు. తులసి ఏం చేయగలదు? తులసి అత్తయ్య అన్నట్టు ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తుందమ్మా. గుళ్ళో జ్యోతితో నా పెళ్లి జరిపిస్తుంది. పంతులు గారు, అన్నీ ఉన్నాయి కదండి? అన్నీ ఉన్నాయండి. సహస్ర, లక్ష్మి రెడీ అవుతుందా? వెళ్ళి చూడు. అలాగే అక్క. వదినా, వదినా, వదినా,
ముహూర్తానికి టైం అవుతుంది. నువ్వింకా రెడీ అవ్వలేదా? తొందరగా రెడీ అవ్వు, ఇంకాసేపట్లో పిలుస్తారు. అలాగే. తొందరగా రెడీ అవ్వు. ఇంకా రెడీ అవ్వలేదేంటి? సిగ్గుపడుతున్నాడండి. నువ్వు మగాడివి, మీసం తిప్పడం తెలిసుండాలి, పంచ కట్టడమో తెలిసుండాలి. అవునరా, కట్టుకోవడం నేర్చుకో. ఇలాంటి అలవాటు లేదు నాన్న. నాన్న ఎలా ఉన్నాను చెప్పు. సూపర్ రా, నీకేంటి? పర్ఫెక్ట్గా ఉన్నానా? పర్ఫెక్ట్గా ఉన్నావు. పెళ్లి కాలం వచ్చేసింది. అదిరిపోయావు బాబు. లక్ష్మి, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. తులసి అత్తయ్య ఇంకా ఏం ఆలోచిస్తుంది, ఏం చేయబోతుంది? అసలు చేయగలదా లేదా అని ఆలోచిస్తున్నావా? నువ్వు గాని వదిన గాని అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. నేనంతా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ఏంటంటే, ఇది ప్లాన్. అర్థమైందా? అనవసరమైన టెన్షన్ కానీ భయాలు కానీ ఏమీ పెట్టుకోకు. ఓకేనా? రెడీ అవ్వు, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పంతులు గారు, పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరినట్టే కదా? ఏమైనా మర్చిపోయి ఉంటే చెప్పండి, వెంటనే ఏర్పాటు చేస్తాం. అనుకున్న ముహూర్తానికే నా తమ్ముడు జ్యోతిరాదిత్య పెళ్లి జరగాలి. అన్నీ సమకూరాయి బాబు. వధూవరులు వస్తే గణపతి పూజతో పెళ్లి శుభకార్యం మొదలవుతుంది. అంతా శుభం జరుగుతుంది. పంతులు గారు, అంతా శుభం జరగాలని మీ మాట తప్పకుండా ఫలించాలి. పైన తదాస్తు దేవతలు ఉంటే తదాస్తు అని దీవించాల్సిందే. మా చిన్నబాబు పెళ్లి లక్ష్మీ మేడంతో జరిగిపోవాల్సిందే. మా తులసక్క వేసిన ప్లాను సూపర్ హిట్ అయిపోవాల్సిందే. తప్పకుండా అవుతుంది బుజ్జి. అమ్మకి నూరేళ్ళు రేవతి. అమ్మే కాల్ చేస్తుంది.
మాట్లాడండి. హలో అమ్మా. హలో విష్ణు, పెళ్లి ఏర్పాట్లన్నీ రెడీయే కదా? సింపుల్గా అన్ని ఏర్పాట్లు రెడీ అమ్మా. లక్ష్మీ జ్యోతిలు రావడమే ఆలస్యం. వెంటనే పంతులు గారు మంత్రాలు చదువుతారు. మనందరి ఆశ నెరవేరుతుంది. తప్పకుండా నెరవేరాలరా. లక్ష్మి మన జ్యోతిరాదిత్యకు దక్కడం మనందరి ఆశ మాత్రమే కాదు, ఆశయం కూడా. ప్రాణంగా ప్రేమించుకున్న ఆ ఇద్దరిని పెళ్లితో ఒక్కటి చేయాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా లక్ష్మిని రూంలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అన్నట్టు ఈశ్వర్ని పంపించావా? ఎప్పుడో పంపించానమ్మా. ఈ పాటికి అక్కడికి వచ్చేసి ఉంటాడు. తన ఫేస్ ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ కూడా పెట్టుకున్నాడు. మాస్క్ పెట్టుకున్నాడా? ఏ విష్ణు, ఇప్పుడే ఈశ్వర్ వచ్చాడు, నాకు కనిపిస్తున్నాడు. ముందు లక్ష్మిని రూమ్ నుంచి బయటికి తీసుకురావాలి. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. అలాగేనమ్మా. ఉంటాను. నందిని, ఈ తులసి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తులసికి అంత అవకాశం ఇవ్వకూడదు అంకుల్. చూద్దాం. మనల్ని ఓవర్టేక్ చేసే సాహసం చేస్తే మనం ఊరుకోం కదా. వదినా, అమ్మాయి రెడీ అయిందా? రెడీ అయిపోయింది వదినా. ముహూర్తానికి మా నందిని ఏరి కోరి కొన్న చీరే కట్టుకుంది కదా? ఆ చీరే కట్టుకుంది. కానీ మా లక్ష్మిని కట్టుకోపోయేవాడు మాత్రం మీ కొడుకు కాదు వదినా, జ్యోతియే. తులసి కోడలైతేనే నా కూతురు సంతోషంగా ఉంటుంది. అమ్మా, కాసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది. పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని సిద్ధంగా ఉండమని చెప్పండి. అలాగే పంతులు గారు. అబ్బాయి ఎప్పుడో రెడీ అయిపోయాడు పంతులు గారు, పిలిపించమంటారా? ఇప్పుడు కాదండి, నేను చెప్పినప్పుడు పిలిపించండి. అలాగే పంతులు గారు. మా వదిన కూడా ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. నేను చెప్తానమ్మా, అప్పుడు పిలిపించండి. అలాగే పంతులు గారు. రాఘవయ్య గారు నమస్కారం అండి, వస్తున్నాను. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మొత్తానికి మీ అమ్మాయికి అమెరికా సంబంధం తీసుకొచ్చారన్నమాట. అబ్బాయి ఇక్కడ వాడేనండి. అదిగో వాళ్ళ నాన్నగారు మహేంద్ర గారు. ఇవాళ రేపు మంచి పెళ్లి సంబంధం కుదరటం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. అమ్మాయి లక్ష్మి చాలా మంచి అమ్మాయి అండి. ఒక కేసు విషయంలో మాకు చాలా పెద్ద సాయం చేసింది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. పదండి, కూర్చోండి. రండి. లక్ష్మి నల్లటి బురకాలు ఇంట్లోంచి బయటకు వస్తుంది. అలాగేనమ్మా. ఆగు.